ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఏదైతే ఎన్నిక జరిగిందో మేము అధికారికంగా ఎవరికి కూడా మా మద్దతు మేము ప్రకటించలేదు. శ్రీనివాసులు నాయుడు గారు కానీ రాజశేఖరం గారు కానీ ఇద్దరు క్యాండిడేట్లలో ఎవరికైనా ఇప్పుడు 3 పార్టీల కలయిక ఇది. రఘువర్మ గారు కానీ శ్రీనివాసులు నాయుడు గారు కానీ ఇద్దరిలో ఎవరికైనా కూడా మీరు మద్దతు తెలియజేయచ్చు అన్న విధంగానే 3 పార్టీలు ఆ చాయిస్ వాళ్ళకే మనం టీచర్స్ కి వదిలేయటం జరిగింది. కాబట్టి మేమేమి రఘువర్మ గారు మా ఎన్డీఏ అఫీషియల్ క్యాండిడేట్ అని మేము ఎక్కడ ప్రకటించిన సందర్భం లేదు. అదే 2 పార్టీ ఆయన కండువాలు వేసుకుని బహాటంగానే తిరిగాడులే, అందులో సందేహం ఏం లేదు. ఆయన తిరిగితే ఇప్పుడు మా వరకు మేము చాలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. వికే గారు, శ్రీనివాసులు నాయుడు గారు, రాజశేఖరం గారు, మన రఘురాజ్ గారు, రఘువర్మ గారు, శ్రీనివాసులు నాయుడు గారు, వీళ్ళిద్దరిలో ఎవరికైనా మీరు పనిచేయచ్చు, ఎవరికైనా ఓటేయచ్చు అన్న స్వేచ్ఛని క్యాడర్ కానీ లేదంటే ఎమ్మెల్యేస్ కానీ ఎవరికైనా మేము ఆ రకంగానే డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగానే ఒకళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేస్తే ఇంకోళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ వేసుకున్నారు, లేదంటే ఈయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేస్తే రెండో ఆయనకి సెకండ్ ప్రిఫరెన్స్ వేసుకున్నారు. ఆ రకంగానే చివరిదాకా మిగతా క్యాండిడేట్స్ అందరూ ఎలిమినేట్ అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది చివరిదాకా. అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా గెలిచిన వాళ్ళు ఎవరైనా మీ వాళ్ళే అక్కడ ఇద్దరు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైనా మా వాళ్ళు అని అనట్లా మేము. ఆ ఇద్దరులోనండి ఈ ఇద్దరు వికే గారు, ఈ ఇద్దరు క్యాండిడేట్లలో ఎవరికైనా మీరు పని చేసుకోవచ్చు అన్న స్వేచ్ఛనైతే 3 పార్టీలు చెందినటువంటి నాయకులకు ఇవ్వటం జరిగింది. మాధవ్ గారు ఇటువంటి వాళ్ళు శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు పలుకుండొచ్చు, ఇంకొంతమంది వర్మ గారికి మద్దతు పలుకుండొచ్చు. కాబట్టి ఆ స్వేచ్ఛని మేము ఇవ్వటం జరిగింది. ఆ రకంగానే పనిచేశారు. రెండో వైపు ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బాగా ఏ మెజార్టీలు సార్, 85-90 వేలు మన ఎమ్మెల్సీ చూసామా. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు అంటే మా అందరికి గౌరవమే, కానీ అటువంటిది ఆయన బాహాటంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు కోరాడు. ఆయన వైసీపీ నాయకులు అందరూ అంటం ఏంటంటే ఆయనకు వైసీపీ మద్దతు కనుక ప్రకటించి ఉండకపోతే రాజా గారు గెలిచేవాడేమో వేరే విషయం, కానీ ఇంత ఈజీగా అయితే ఉండేది కాదు అంటున్నారు. ఇప్పుడు కావాలని కూడా మనమే వెళ్ళి దరిద్రాన్ని వాటేసుకుంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు వికే గారు. ఇప్పుడు ఆయన అంతా విద్యావంతుడు, ఆయనకి అన్ని విషయాలు తెలిసి ఒక అవినీతి పరుడితో ఆయన వెళ్ళి కౌగిలించుకుంటే చేతులు కలిపితే ఫలితాలు ఈ రకంగా ఇంకెలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము పోటీల్లో లేవంటూనే తెరవానికి ఇంకేముంది అసలు, మీరు అది చేస్తా ఉన్నాం ఇది చేస్తా ఉన్నాం ఇంకేముంది అసలు, చాలా ఓటమి అనేది తప్పదన్న రీతిలో కొంతమంది బాహాటంగా మాట్లాడటం. ఇప్పుడు అవిన్గడ్డ కాన్స్టిట్యున్సీలో నేను తిరుగుతున్నప్పుడు మేము కూడా చూసాం, కొంతమంది వైసీపీ వాళ్ళు తిరుగుతా ఉన్నారు. సరే ఓకే, ఇప్పుడు ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు, మేము ప్రజల వద్దకు వెళ్ళాం. ప్రజలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇవాళ కూటమి ఖాతాలో ఉన్నాయి. 5 out of 5 ఇవాళ శాసన మండలిలో. ఆ రోజున ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందే 3 కాన్స్టిట్యున్సీలు గెలిపించారు, అదే ఊపి ఏ మాత్రం తగ్గల, ఇంకా మెజారిటీలు 2 అయ్యాయి. ఇవాళ 8 నెలలు 9 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రజా తిరుగుబాటు మొదలైందంట, ఇక పతనం అంచున ఈ ప్రభుత్వం ఉందంట, ఇంకా అతి త్వరలోనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడంట, రకరకాల డైలాగులు. నా పాయింట్ కూడా అదే పట్టాభి గారు. యాక్చువల్గా నిజానికి ఈ ఎమ్మెల్సీల గెలుపు అనేది ఒక మైల్ స్టోనే 9 నెలల పరిపాలన దీని మీద. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన 15 రోజులకు మొదలెట్టాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, ప్రజలు నేను సీఎంగా లేనందుకు బాధపడుతున్నారు, ఈ పదాలు కూడా వాడాడు ఆయన. నేను సీఎంగా లేనందుకు జనం బాధపడుతున్నారు, ఇలాంటి పదాలన్నీ వాడి 40% ఓట్లు వచ్చినాయి మాకు, మేమేం అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. పైగా కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోద్ది. 5 ఏళ్ళ దాకా ఎందుకు 9 నెలలు అయింది, 9 నెలలకే ఎలక్షన్స్లో క్యాండిడేట్ని పెట్టలేదు ఈయన. ఎందుకు ఆ పరిస్థితి? దాన్ని బట్టి మనం వైసీపీ పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు అనేది నా పాయింట్. ఇవాళ ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నేడు నుంచి వందలాదిగా బయటికి దూకుతున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు గారి నాయకులను బట్టే మనం అర్థం చేసుకుంటూ ఇవాళ చాలా స్పష్టంగా ఇక ఈ పార్టీకి మనుగడ లేదు,
ఈ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇక అనవసరం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏటు విజయసాయి రెడ్డే టాటా బై బై చెప్పి